ఇంటర్ చదువుకున్నా, ఇంటర్మీడియట్ ఆత్మకూరులో చదువుకున్నా. 2002లో హైదరాబాద్ వచ్చిన. 2001లో మా అమ్మ చనిపోయిందన్న. మా అమ్మ చనిపోయిన తర్వాత మా కుటుంబం అంతా కూడా చిన్న భిన్నం అయిపోయింది. మా అన్న ఇండియన్ ఆర్మీలో ఉండేవాడు, నేను ఒక్కడిని ఇంటి దగ్గర ఉండేవాడిని. తోడుగా నేను ఒక్కడిని ఉంటే అమ్మ పోయేసరికి నేను ఒక్కడిని అయిపోయినా. సో ఆ విషయం బాగా ఇది అనిపించింది. ఆ అట్మాస్ఫియర్ లో నుంచి పోతే తప్ప బాగా పోదు అని ఇక ఆ గాయంతో బయటకు వెళ్ళా. 2002లో హైదరాబాద్ వచ్చేసినాయి. అంటే ఇక అది విడిచిపెట్టేదే తప్ప అది జీవితంలో ఇప్పటికీ ఒక మానవి గాయం అన్నది. సో ఆ గాయం నుంచి బయటపడటానికి ఇంకా జీవితం అంటే అమ్మ బతుకున్నప్పుడు కొన్ని కోరికలు ఉంటాయి కదా, నా కొడుకు ఇలా ఉండాలి, నా కొడుకు ఇలా చూడాలి అని అమ్మ నాతో పంచుకున్న అవన్నీ కూడా నెమరేసుకొని అమ్మ తర్వాత అమ్మ కోరుకున్న జీవితం అంతా ఒకటి ఉండాలి. ఆ గాయాల్ని మర్చిపోవడానికి ఒంటరిగానే ప్రారంభం చేసినాను. ఎస్ఐ వచ్చి నీవని చెప్పు, ఇంకోసారి తెలంగాణ పాటలు ఆ పాటలను రికార్డ్ చేస్తే మూస్తాం కొడుకుని, రాత్రి వేసేసేది ఉండే వేయలేదు, ఆడు పాడనీకి వచ్చినా వీడు రికార్డ్ చేసినా సంపతం అని చెప్పి పంపించారు. సేమ్ డైలాగ్ గన్నుతో ఒకటి ఇట్లా లేపండి, లేరా ఎవరు అన్నప్పుడు ఏమరా ఎవరు అనేది ఇదెందుకు అనుకున్నావురా? లేదు సార్ నేను సింగర్ని సార్, నేను పాట పాడడానికి వచ్చిన సార్. ఏం పాట పాడినవరా? గుర్తులేదు సార్, సరిగా అందులో ఉంది సార్ అంటే ఆయన పట్టుకొచ్చారు. ఎవరా వీడియో? స్టూడియో ఓనర్. ఎవరా వీడియో అంటే ఆయన సింగర్ సార్. వెళ్ళిపోడే, మళ్ళీ చేసుడే. ఆగిన ఎక్కడ సందర్భం లేదు, ఎక్కడ భయపడ్డ సందర్భం లేదు. తెలంగాణ పాటని తెలంగాణ మాటని పోలీసులకు భయపడో జైలుకు పంపించడమేనో లేకపోతే చచ్చిపోతూ ఉన్న భయంతో ఎక్కడ ఒక్క రోజు కూడా ఆపలేదన్న. 365 రోజులలో నాకు తెలిసి ఒక 5 రోజులు మినహా 360 రోజులు ఏదో ఒక పనిలో, ఏదో ఒక చోట, ఏదో ఒక ఊర్లో, ఏదో ఒక చౌరస్తాలో, ఏదో ఒక వీధిలో, బస్తీలో అట్లీస్ట్ 10 మంది ఉన్న టెంట్ లో నన్న తెలంగాణ పాట. అంటే 2004 నుంచి మొదలు పెడితే 2014 జూన్ 2 వరకు పబ్లిక్ సభల్నే ఉంది. ఇన్నేళ్ళు మొత్తం ఉన్నా అన్న. మీరు చెప్తే నంబర్ 2011 మే 18వ తారీఖున నా పెళ్ళి అయిందన్న. నేను మే 20వ తారీఖున మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఉన్నా.